బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మెడికల్ ఎమర్జెన్సీ. చివరి నిమిషంలో భూమిని చేరారు ఆ నలుగురు ఆస్ట్రోనాట్లు. అమెరికాలోని కాలిఫోర్నియాలోని సముద్ర జలాల్లో వాళ్ళు సురక్షితంగా దిగారు. క్రూ 11 డ్రాగన్ వాహక నౌక ఎండీవర్ ద్వారా వాళ్ళు మొత్తానికైతే భూమి మీదకి చేరుకున్నారు. ఇటు క్రూ 11లో ఆగస్టు నెలలో అంతరిక్ష కేంద్రానికి నలుగురు ఆస్ట్రోనాట్లు వెళ్ళారు. జనవరి 8న ఆస్ట్రోనాట్స్ మైక్ ఫెనెకీ, జెనా కార్డ్మన్ 6.5 గంటల పాటు స్పేస్ వాక్ చేస్తారని ప్రకటించింది నాసా. క్రూ 11 మిషన్లో వెళ్ళిన ఓ ఆస్ట్రోనాట్కి మెడికల్ ఎమర్జెన్సీ రావడంతో చివరి నిమిషంలో ఆ స్పేస్ వాక్ను నిరవధిక వాయిదా వేసి నాసా ప్రోటోకాల్ దృష్ట్యా అనారోగ్యానికి గురైన ఆస్ట్రోనాట్ పేరు ప్రస్తుతానికి, ఆ వైద్య కారణాలు కూడా ప్రస్తుతానికి బయటపెట్టలేదు. మొత్తం మీద ఆ నలుగురినైతే ఇమీడియట్గా ఇటు భూమి మీదకి తీసుకొచ్చారు. ఆ విజువల్స్లో మనం చూడొచ్చు చాలా క్లియర్గా. దానికి సంబంధించిన ఆ స్పేస్ షటిల్లో సేఫ్గా ల్యాండ్ అయ్యారు. 1998 తర్వాత ఇది ఫస్ట్ టైం హిస్టరీలో అని చెప్పుకోవచ్చు. మెడికల్ ఎమర్జెన్సీస్తో ఇప్పటిదాకా చరిత్రలో 2 సార్లు మాత్రమే ఇటు భూమి మీదకి ఆస్ట్రోనాట్స్ వచ్చారు. ఇది 3వసారి. సో 6 నెలల పాటు ఉండాలని ఈ నలుగురు ఆస్ట్రోనాట్స్ని అయితే పంపించారు. కానీ 4 నెలలకే ఫిబ్రవరి మధ్యలో రావాల్సిన వీళ్ళు ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇటు జనవరి 15న వీళ్ళు భూమి మీదకి రావడం జరిగింది. ఒకసారి నాసా అడ్మినిస్ట్రేటర్ జెరాడ్ ఐసాక్మ్యాన్ ఆయన సీరియస్ మెడికల్ ఇష్యూస్ ఉండడం వల్ల వీళ్ళని వెనక్కి తీసుకొచ్చాం, కానీ వీళ్ళ పరిస్థితి ప్రస్తుతానికి స్టేబుల్గా ఉంది, కానీ వీళ్ళ ప్రైవసీని టు ప్రొటెక్ట్ దేర్ ప్రైవసీ నాసా ప్రస్తుతానికి ఎవరికి హెల్త్ బాగాలేదు అనేది విషయాన్ని వెల్లడించలేదు. ఒకసారి ఆస్ట్రోనాట్స్ భూమి మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి మెడికల్ ఇవాల్యుయేషన్స్ చేసిన తర్వాత మిషన్ని యాక్చువల్గా అయితే ఫిబ్రవరిలో వీళ్ళు రావాల్సింది, దాన్ని 1 నెల కంటే ముందే వీళ్ళు భూమి మీదకి రావడం జరిగింది. ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఎవరున్నారు? ఐఎస్ఎస్లో ఎవరున్నారు? అక్కడ ప్రస్తుతానికి 3 స్పేస్ స్టేషన్లో ఉన్నారు. ఆ 3 వచ్చేసి సెర్జీ మికాయివ్, అలాగే సెర్జీ రిజ్విక్. సో మొత్తానికి అయితే రష్యాకి సంబంధించిన ఆస్ట్రోనాట్స్, దాంతోపాటు క్రిస్ విలియం, అలాగే జానీ కిమ్ 3 ఆస్ట్రోనాట్స్ ప్రస్తుతానికి ఐఎస్ఎస్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఆ 3 మాత్రమే ఉన్నారు. ఈ 4 కూడా ఉండాల్సింది. ఫిబ్రవరిలో ఇంకొక 4 వచ్చిన తర్వాత వీళ్ళు తిరిగి భూమి మీదకి రావాల్సింది. అంటే రొటేషనల్గా ఆస్ట్రోనాట్స్ ఇటు స్పేస్ స్టేషన్కి వెళ్తారు, స్పేస్లో రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఎలాంటి వెదర్ కండిషన్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఎలాంటి గ్యాసెస్ ఉన్నాయి, లేకపోతే స్పేస్లో రీసెర్చ్ చేస్తూ ఉంటారు. మిగతా ప్లానెట్స్, మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితులు ఏంటి, సూర్యుడి మీద అన్వేషణ చేస్తుంటారు. ఇలా అన్ని రకాల రీసెర్చ్ చేస్తుంటారు. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఒక 5 దేశాలకు సంబంధించిన స్పేస్ స్టేషన్. ఈ 5 దేశాల నుంచి ఆస్ట్రోనాట్స్ అందరూ అక్కడికి వెళ్తుంటారు రొటేషనల్గా ప్రతి సంవత్సరం. అంటే ప్రతిసారి ఎవరో ఒకరు అక్కడ ఉండే ప్రయత్నం చేస్తుంటారు. దీనికి సంబంధించిన వీడియో ఒకసారి చూద్దాం. ఆ 4 కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. Splashdown of Crew 11. After 167 days in space, Dragon and NASA astronauts Zena Cardman and Mike Fink, Kimya Yui of JAXA, and Roscosmos cosmonaut Oleg Platonov are back on Earth. జనవరి 17న మరొక రిటర్న్ టు ద మూన్ అనే ఒక రాకెట్ని కూడా, మ్యాసివ్ రాకెట్ని స్పేస్ లాంచ్ చేశారు. సో ఈ ఆర్టిమస్ ఇటు కెనడీ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో మొత్తం మీద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి హిస్టరీలో ఇది 3వసారి ఇలా ఆస్ట్రోనాట్స్కి హెల్త్ ఇష్యూస్ వచ్చి వాళ్ళని భూమి మీదకి తీసుకురావడం అనేది. సో మొత్తం మీద ఆ 4 అయితే ప్రస్తుతానికి ఇటు భూమి మీదకి సేఫ్గా చేరుకున్నారు. వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ లేవు. వాళ్ళకి మొదటగా మెడికల్ ఎగ్జామినేషన్స్ చేసిన తర్వాత వాళ్ళని తర్వాత ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తారంటూ ఇటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అయితే చెప్పుకొస్తుంది. సో ఒకసారి మన గతంలో ఏం జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు నాసా కమ్యూనికేషన్స్ అయితే చాలా క్లియర్గా ఒకసారి మనం ఆ డీటెయిల్స్లో చూడొచ్చు. ఆ స్పేస్ షటిల్కి సంబంధించిన విజువల్స్ని మనం చూడొచ్చు. ఆ స్పేస్ షటిల్కి సంబంధించిన విజువల్లో 4 పారాషూట్స్తోని దాని స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటూ భూమి మీదకి ఎక్కువ శాతం
సముద్రంలోనే వీళ్ళు ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. సో ఆ 4 పారాషూట్స్ ఓపెన్ అయ్యాయి. ఓపెన్ అయిన తర్వాత అది వాటర్ కింద మనం చూస్తున్నాం సముద్రం, అది ఆ సముద్రంలో ఒక్కసారిగా ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన తర్వాత ఇటు ఆ స్పేస్ షటిల్ దగ్గరికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి సంబంధించిన సిబ్బంది అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకొని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సో మనం విజువల్స్లో చూడొచ్చు ఆ టచ్ డౌన్, దీన్ని టచ్ డౌన్ అంటారు. ఆ ల్యాండింగ్ లాగా ఎలాగైతే ఫ్లైట్స్ ల్యాండ్ అవుతాయో అలాగా స్పేస్ షటిల్స్ వాటర్లో టచ్ డౌన్ అయినాయి. ఆ టచ్ డౌన్కి సంబంధించిన విజువల్స్లో మనం చూస్తున్నాం, చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఐఎస్ఐఎస్ అయితే ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి సంబంధించి దాన్ని హ్యాండ్ ఓవర్ చేశారు ఇటు రష్యన్ కాస్మోనాట్ సెర్జీ కుడ్, అలాగే ఇంకొక 2 క్రూ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి ప్రస్తుతానికి అప్పగించారు. ఆ 3 మాత్రమే ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నారు. మనం లెఫ్ట్ సైడ్ విజువల్లో చూస్తున్నాం కదా, ఒక్కొక్కరు నవ్వుకుంటూ చాలా హ్యాపీగా భూమికి రావడం సంతోషంగా ఉందంటూ కూడా వాళ్ళు వెల్లడిచ్చారు, వాళ్ళు మాట్లాడారు. ఒకరు మాత్రం అంటే ఆ స్పేస్లో ఉన్న తర్వాత కొంతకాలం అక్కడ ఉన్న తర్వాత సడన్గా భూమి మీదకి వచ్చినాక వాళ్ళు ఒక్కసారిగా నడవలేరు కాబట్టి వాళ్ళు స్పేస్ షటిల్లో రాగానే 2 వ్యక్తులు మనం చూడొచ్చు, వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఒక స్ట్రెచ్చర్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. బికాస్ గ్రావిటీ అనేది స్పేస్లో లేకపోవడం, ఆ గ్రావిటీ మళ్ళీ వాళ్ళు పొందేలాగా కొంతకాలం వాళ్ళని అబ్జర్వేషన్లో పెడతారు. ఇక్కడ కొంత ఫిజికల్ యాక్టివిటీ ట్రైనింగ్ ఇవన్నీ కూడా చేస్తారు. కానీ ప్రస్తుతానికి వాళ్ళకు మెడికల్ ఎగ్జామినేషన్స్ అనేది మొదటగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. మెడికల్ ఎగ్జామినేషన్స్ చేసిన తర్వాతనే ఈ గ్రావిటీకి సంబంధించి ఎలాగైతే మనం ఫ్లైట్లో కొంత ఇటు విదేశాలకు కానీ సుదీర ప్రాంతాలకు కానీ ఎక్కువ సమయం మనం గడిపి ఒకవేళ ట్రావెల్ చేస్తే మనకు జెట్ లాగ్ ఎలా వస్తుందో అలాగే స్పేస్ నుంచి వీళ్ళు కొంతకాలం ఆల్మోస్ట్ ఒక 5 నెలల పాటు అక్కడ గడిపి వస్తుంటారు కాబట్టి వాళ్ళకి గ్రావిటీ ఇష్యూస్ అన్నీ ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి కొద్దిగా ఇవాల్యుయేషన్స్ మెడికల్ ఎగ్జామినేషన్స్ చేసి దాని తర్వాత వాళ్ళని మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి పంపించే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ప్రతిరోజు ఆల్మోస్ట్ 16 సార్లు భూమి చుట్టూ అది తిరుగుతుంది. దాని స్పీడ్ వచ్చేసి 17,500 మైళ్ళు పర్ అవర్. ప్రతి గంటకి 17,500 మైళ్ళ స్పీడ్తోని ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అయితే తిరుగుతూ ఉంటుంది. సో 16 సార్లు భూమి చుట్టూ అది రౌండ్స్ వేస్తుంది. అలాగే 250 మైళ్ళ దూరంలో, భూమి నుంచి 250 మైళ్ళ దూరంలో అది భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక 5 దేశాలకు సంబంధించిన స్పేస్ ఏజెన్సీస్తోని దీన్ని కట్టారు. ఆ 5 దేశాలు దీన్ని పంచుకుంటూ ఉంటాయి. ఇటు స్పేస్లో మనుషులు, అలాగే జంతువులు, యానిమల్స్, అలాగే దాంతోపాటు ప్లాంట్స్, ఇవన్నీ కూడా వీటన్నిటిపైన కూడా రీసెర్చ్ చేస్తుంటారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో. సో చరిత్రలో నిలిచిపోయే విషయం అనుకోవచ్చు. ఒక రకంగా 1985 తర్వాత ఇప్పుడే మరోసారి ఇట్లా హెల్త్ ఇష్యూస్తోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి ఆస్ట్రోనాట్స్ని కిందికి తీసుకురావడం అనేది ఇది చరిత్రలో 3వసారి. దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. And NASA astronauts Zena Cardman and Mike Fink, Kimya Yui of JAXA, and Roscosmos cosmonaut Oleg Platonov are back on Earth.